వెల్కమ్ టు కలగూర గంప. యాక్చువల్లీ వాళ్ళ ఎప్పుడూ ఖాళీ గంప మన గార్డెన్లోకి తీసుకొని ఫుల్ గంప ఎత్తుకొని పోతాము. ఈరోజు మాత్రము తట్ట బేడ సర్దుకొని వచ్చినట్టు, ఏమంటారు పెట్టబేడనా, సర్దుకొని వచ్చినట్టు గిన్నెలు ఉపకారాలు సర్దుకొని వచ్చిన. ఏంటంటే మన గార్డెన్లో గోకులంలో ఏమనాలా, బ్రోక్లీ అనాలా, బ్రొకాలీ అనాలా, లేదంటే గ్రీన్ కాలీఫ్లవర్ అనాలా, ఏమనాలా, నాకు కొంచెం పరిశాన్ ఉంటుంది కొత్త కొత్త వాటితోటి, స్పెషల్లీ ఇంగ్లీష్ వెజిటబుల్స్ తోటి కొంచెం తిక్కగానే ఉంటుంది ఆ పేర్లన్నీ. ఏదో కాలీఫ్లవరు గిలిఫ్లవరు ఆకుపచ్చ కాలీఫ్లవర్ అన్నాక దానికి ఒక స్పెషల్ పేరు ఉంది. అది బాగా అయినాయి మన దగ్గర. నేను ఆ నారు వేయలేదు, యాక్చువల్లీ మన దగ్గర సీడ్స్ లేకుండా. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైము మన దగ్గర సీడ్స్ లేనప్పుడు వంకాయ నార అవి నర్సరీలో నుంచి తెప్పించిన నేను. సో తెప్పించినప్పుడు వాటితో పాటు ఇంకేమున్నాయి అడుగు వాళ్ళను అని మా డ్రైవర్ని అడిగితే, అమ్మ ఇది ఉందంట అని అంటే, సరే తీసుకురా అని చెప్తే ఒక ట్రే నారు ఇచ్చింది అనమాట. పెట్టినా వస్తుందో రాదని డౌట్ తోటి. కాకపోతే మనం శ్రీశైలం పోకముందు అంటే 15 days 10 days ముందు నిజంగా లేదు, పువ్వు కూడా చిన్న చిన్న ఎక్కడో బడ్లా ఉంది లోపల. వచ్చి చూసే వరకు ఇంత అయింది. ఎవ్రీడే పెరుగుతుంది, అది ఎవ్రీడే సైజ్ పెరుగుతుంది అనమాట. అయితే కొన్ని వదిలేద్దాం, చూద్దాం ఎంత పెద్ద సైజు అవుతుందో. ఒకటి రెండు మాత్రం ఈరోజు మంచిగా ఫ్రై చేసుకొని డిన్నర్కు లాగిచ్చేసేద్దాం, ఓకేనా? అయితే అది తీసుకుపోయి మళ్ళీ కిచెన్లను కింద ఓపెన్ కిచెన్లో చేయబుద్ధి కాలేదు, ఈరోజు చైన్ కార్డ్నే వండుకున్నట్టు బిల్డప్ ఇద్దాం మేము ముందరని అన్ని సరంజామా తెచ్చుకున్నా. ఎందుకంటే దానికి వండడానికి ఏం లేదు కదా, ఇట్టి టేంచుకొని ఉపకారం చల్లితే సూపర్ ఉంటుంది టేస్ట్ కాబట్టి. సో తెచ్చేసుకున్నాను అనమాట. ఎంత పెద్ద బ్యూటిఫుల్గా అయింది. ఆకులు కూడా తింటారా అంటే ఆకులు కూడా తినేటట్టు అనిపిస్తుంది నాకు, అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడండి పువ్వు ఎంత పెద్దగా అయిందో. ఒక దాంట్లో చిన్నగా ఉంది, ఒక దాంట్లో పెద్దగా ఉంది. ఇది కూడా అంటే మనకు కన్వీనియంట్గా కాస్తుంది. ఒక్కొక్కటి తెంపుకొనికి బాగుంటుంది అనమాట. అన్నీ ఒకసారి వస్తే కూడా పరిశాన్, ఎవరికి ఇవ్వాలన్నా తెలియదు, ఏం చేయాలన్నా తెలియదు, దాచిపెట్టాలన్నా తెలియదు, తినాలన్నా తెలియదు కదా. నిన్న మొన్న మస్తు చుట్టాలు వచ్చారు, అవి ఎవ్వరికి వేయలేదు నేను దాచిపెట్టిన. ఎందుకంటే మీకు చూపించకుండానే వంకాయలు అయితే 3 సార్లు అందరికి ఇచ్చుకుంటూ పోయినా మీకు చూపించలేదు. అయినా ఏమున్నా మనం ఒకటే కదా, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇన్ని తీసుకొని పోతారు, కానీ మనం మాత్రం అన్ని ఫస్ట్ చూసి ఎంజాయ్ చేయాల్సింది మనం అబ్బా ఏమన్నా సరే. సో అందుకే ఎవ్వరికి ఇవ్వలేదు, మీకే ఫస్ట్ చూపిద్దామని దాచిపెట్టిన. చూసి ఎంజాయ్ చేయండి అని అలా ఎట్లయినా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎట్లున్నాయో, బాగా చూపి గాయత్రి మా వాళ్ళకు. నేను కష్టపడిపోతున్నా అని మా ఆయన కాఫీ తెచ్చాడు. థ్యాంక్ యూ నాన్న. బుద్ధిలే శ్రీదేవి. నెక్స్ట్ డైలాగ్ మీకు ఇదే, మీది ఇదే అని నాకు తెలుసు, అయినా సరే. సూపర్. మందులు కొట్టలేదబ్బా వీటికి, జస్ట్ ఆకులు హోల్స్ పడుతున్నాయని ఒకసారి మాత్రం వేప నూనె కొట్టించిన, అంతే, ఇంకేం పెట్టలేదు.
చాకు కావాలా? 1 2 3. సూపర్ ఉంది. ఒకటే అవుతుంది కదా ఇది, చెట్టుకు ఒకటే అయితే ఇక మనం చెట్టుతో సాధింపుకుందాం. ఇడిచిపెట్టడు ఎందుకు? అయినో అబ్బో వద్దులే, ఎందుకైనా మంచిది. మనము బ్రోకలీ పండించేసాం. సూపర్. ఇది కడగాలని కూడా అనిపిస్తలేదు నాకు, అంత ఫ్రెష్గా ఉంది. అర్రే కళ్యాణ్ ఇందాక వస్తే ఇట్లా ఇచ్చేదాన్ని కదా. అటాక్ పైకి తేలుతుంది. ఆకులు కూడా నాకు తెలిసి పెసరపప్పు గిసరపప్పు వేసి వండితే సూపర్ ఉంటుందేమో. ఏదో ఒకటి వేసి ఏదో ఒకటి వండి తినాలా. ఇలా పోసామా, అలా తిన్నామా. ఏది వడే బుద్ధి అవుతలేదు తెలుసా గాయత్రి? తింటావు కదా, ఏది వడే బుద్ధి అవుతలేదు. సూపర్ ఉంది, మనం ఇట్లనే తిందాం. లోపల పురుగులు గిరుగులు నహియే, కుచ్చిబి నయ్యే. చేసేద్దాం, నీకు దాచిపెడతా, నువ్వు చేసుకో. మాకు పొలంలో వండినవి బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము లగ్జరీ. ఇది బాగుంటుందా? సూపర్ టేస్ట్ ఉంటుంది. గాయత్రి చేసే వంటకం అన్నమాట ఇది. గబా 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 2 నిమిషాలు చేసుకుంటుంది, ఒక్కతే కూర్చొని మింగుతుంది. ఏమనంటే అందరికి చేసే ఓపిక లేదంట. ఆట చూడకు, నువ్వు ఎన్నిసార్లు తింటావు, మాకు పెట్టనే పెట్టావు. ఈరోజు నేను ఎవరికి పెట్టాను, నీకు చూపించుకుంటా ఊరిలో ఇచ్చుకుంటా తింటా. తిండి అంటే గుర్తొచ్చింది అబ్బా నాకు. నిన్ననే కదా దాదూస్ ఒక వీడియో రిలీజ్ చేస్తే, దాదూస్ వాళ్ళకు నేను బాగా పబ్లిసిటీ చేస్తున్నానా, అదే అనుండిగా రేపు ఇంకోటి తింటా, ఆడ కూడా చేస్తున్నా. ఇక హైదరాబాద్ అంతా మీరు అన్నందుకన్నా కసి కొద్దికైనా ప్రతి రెస్టారెంట్కి పోయి తిని మీకు ఊరిచ్చి నన్ను కామెంట్ చేసే వాళ్ళకి అంటే పాజిటివ్ ఫుల్ ఎంజాయ్ అనుకోండి, నెగటివ్ మాత్రం ఆన్సర్ ఏమిస్తున్నా అంటే, సరే నేను హైదరాబాదులో ఉన్న ప్రతి రెస్టారెంట్కు పబ్లిసిటీ చేసి పెడతా, ప్రతి రెస్టారెంట్కు బ్రాండ్ అంబాసిడర్ను నన్నే పెట్టుకోమని రికమెండ్ చేయండి. బాగా ఊరిచ్చి చెప్తుంది మా శ్రీదేవి, మీకు ఫుల్ గిరాకీ వస్తుంది, సరేనా అని అన్ని రెస్టారెంట్స్ వాళ్ళకి చెప్పండి, వరుసగా పోయి తినేసేద్దాం మనం. కోపం తెప్పిస్తారు నాకు మీరు, గట్లన్నా అంటారు నన్ను. ఇగో అట్లా నేను ఎవరికైనా చేయాలని అనుకుంటే ఓపెన్గా చెప్పి కింద మంచిగా పెట్టేసి వాళ్ళ లింకులు ఇచ్చి అన్ని ఇచ్చి డిస్క్రిప్షన్ ఇచ్చి, సో దీన్ని నేను ప్రమోషనల్ వీడియో అని అనౌన్స్ చేసి మరీ చేస్తా. ఓకేనా? ఇదే ఇంత అవుతుంది, అదేడా ఏంటి పాపం దాని పరిస్థితి కోసేసిన. ఎంత బాగుందో, స్టెమ్ వేసేస్తున్నాను నీ మాటిని. ఏమన్నా కానీ అది నాకు తినబుద్ధి కాకుండా ఇంత పెద్ద పెద్దగా వేస్తున్నా ఉడుకుతుందంటావా? సూపర్ అదిరిపోయే డిన్నర్ అబ్బా ఈరోజు. ఇది దాచిపెడతా నీ కొరకే, ఫ్రై చేసుకొని తిను. నేను మాత్రం పువ్వులు తింటా. ఓ బాహుబలి వీటి విత్తనాలు వేసి శీతం ఈసారి. ఈ మధ్య హైదరాబాద్లో బాగా దొరుకుతున్నాయి అబ్బా. అంతకుముందు ఓన్లీ ప్రీమియం సూపర్ మార్కెట్లో దొరుకుతుండే. మనకు రీసెంట్గా ఎప్పుడో వికారాబాద్ వైపు పోతుంటే కూడా రోడ్ పక్కన దొరికినాయి, కనపడ్డాయి ఇవి. ఆ చుట్టుపక్కల గ్రీన్ హౌసెస్ సెట్ చేసి బాగా పెంచుతున్నారు వీటిని, సో దట్ అందరికీ రీచ్ అయ్యేటట్టు ఎక్కువ వస్తుంది ఈల్డ్. నిజంగా చూడండి, మనం అసలు ఏం వేయలేదు, ఎరువులు వేయలేదు, ఏం వేయలేదు. ఎరువులు అంటే అప్పుడు మనము లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో వేసిన ఎరువులు అండ్ ఒండ్రు మట్టే, మళ్ళీ అయితే ఏం వేయలేదు. రీసెంట్ కూడా ఎవరు అడుగుతున్నారు వంకాయలు అన్ని కాసిన ఏం వేసినాం అంటే ఏమీ వేయలేదు. మన దగ్గర ఉన్న ఫర్టిలైజర్స్ అంటే న్యాచురల్ ఫర్టిలైజర్స్ కూడా ఏమీ వేయలేదు. ఎందుకంటే కుండీల్లోకి అయితే అవి బాగుంటాయి. నాకైతే ఆల్మోస్ట్ చాలా ఒండ్రు మట్టి అంటే చెరువులోని మట్టి తోలిచ్చిన ఇండ్లకు అండ్ ఎరువు మనం పాలు ఓపించుకుంటాం కదా వాళ్ళ దగ్గర నుంచి ఎరువు అన్నీ వేయించుకున్నా కాబట్టి
మనకు అవసరం రాలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మొన్న వర్షాలకు ఒండ్రు మట్టి కొట్టుకొని పోయింది నిజంగా. బట్ అయినా సరే సూపర్ వచ్చినాయి. ఇట్లా రావాలబ్బా. ఇట్లా వస్తే ఎంత కష్టమైనా చేయబుద్ధి అవుతుంది, ఎంత పని అయినా చేయబుద్ధి అవుతుంది, మీతో ఎంత ముచ్చట్లయినా పెట్టబుద్ధి అవుతుంది. చాలా రోజుల తర్వాత ఈరోజే దిల్దారుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే మీతోటి. ఎందుకంటే మధ్యాహ్నం మట్టగా వండుకొని లేచిన కాబట్టి. లేకపోతే అన్ని పనులు చెప్తారు నాకు, మళ్ళీ పనులు చేయాలి, అలసిపోతాం, మీతో ముచ్చట్లు పెట్టాలంటే కాదు. అట్లా కొన్ని రోజులు అలసిపోదాం. ఏదైనా పని చేయాలా, ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది, ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ అవుతుందంటే చాలా కష్టాలు ఉంటుంది, పని ఉంటుంది. దానికి తట్టుకొని నిలబడి చేయగలిగితేనే మనం సక్సెస్. సో ఇంతేనా, అమ్మో ఇంత పని చేయాలా, అంత పని చేయాలా అంటే కుదరదు. సో బాగా పని చేయాలి. ఇంకొక 6 నెలలు చేయాలి. 6 నెలలు చేస్తే ఒక కొలిక్ వస్తుంది అన్నమాట ముచ్చట. చూడండి రెండింటికి ఎంత వచ్చిందో. రెడీ. పెద్ద పెద్ద కట్ చేసేసిన, ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి 2 మినిట్స్లో మగ్గిపోవాలి. నేను ఇక్కడికి కట్ చేస్తుంటే గాయత్రి ఉంచమన్నందుకు ఇక్కడ దాకా ఉంచిన. బాగా కూర్చున్నా కదా ఊళ్ళల్లో వంట చేసేదాంట్లో. అప్పుడప్పుడు ఇట్లా చేనులు వండుకొని తిందాం. స్మోకీ ఫ్లేవర్. ఇట్లా ఏంగానే ఇట్లా కరెక్ట్ భలే ఉంది. లిటిల్ బిట్ వేస్తా, ఇటువైపు రాలేదు. బాగుంది. ఇట్లా ఆదివాసీ ఇలాగా ఆనే కట్టెల మీద కాల్చుకొని తినడు. కాకపోతే మనం ఏంటంటే స్టైల్గా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టినాం. మళ్ళీ ఏం చేద్దాం తెలుసా, మనం ఇక్కడ దీంట్లోనే తందూరి పొయ్యేసుకుందామా. ఇట్లా వెళ్ళి మంచి ప్లేస్ చూసి తందూరి వేద్దాం. అద్దిరిపోవాలా. రోజు ఇట్లా ఎవరైనా నాకు లిటిల్ బిట్ సలాడ్, కొంచెం సూపు చేసి పెట్టాల టైంకు. ఏది అడగనబ్బా 360 రోజులు. ఆ టైంకి ఓపిక ఉండదు, ఏదో ఒకటి తినేస్తా. అది నా బాధ. ఇట్లా కూర్చొని అట్లా మధ్య మధ్యలో నీళ్ళు వారబెడుతున్నా, మళ్ళీ వచ్చి మీకు వంట చూపిస్తున్నా. అది సంగతి. సో కాలువ వారిందా, మళ్ళీ పైప్ మారుస్తా. అట్లా పొలం గట్టున నీళ్ళు వారబెట్టుకుంటా, కట్టెల పొయ్యి మీద వండుకుంటా. ఇది లగ్జరీ లైఫ్. సో ఇట్లాంటి లగ్జరీ లైఫ్ మీకు కావాలా, పట్నం వదిలి పల్లెకు రండి. లేదంటే నాలాగా తెలివిగా పట్నం పక్కనే పల్లెని పెట్టుకోండి, పల్లెని సృష్టించుకోండి. గుడ్ శ్రీదేవి, గుడ్. బాగా తిక్క మాట్లాడుతున్నా కదా ఈరోజు. నిజంగా చెప్తున్నా, అంత సంతోషం ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇట్లా ఏదో చిన్నప్పుడు చేర్ల కాడ అన్ని ఉడకబెట్టుకొని తిన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అక్క చూడక్క, గాయక మళ్ళీ మాడొద్దు. సో దీంట్లో కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసేద్దాం. అండ్ పెప్పర్ వేయాలన్నా ఏమి వేయాలి గాయత్రి? మిరపపొడ, పెప్పర్? సాల్ట్ వేస్తా. మిరపపొడ, పెప్పర్. చాలు. ఉప్పు ఎక్కువ తక్కువ తినొద్దు. దెన్ మిర్చి పౌడరా, పెప్పరా? మిర్చి పౌడర్ వేస్తా. మాడుతున్నాయి అబ్బా, జర మంట తీస్తా. అయిపోయింది మన వంట. సూపర్ ఉంది. ఇప్పుడు ఎట్లా తింటావు శ్రీదేవి అంటారా?
తెచ్చుకున్నాగా. మా అమ్మ చెప్పింది ఒక్క ఆకులు తినొద్దని. కాకులు తింటే మంచిది కాదని చెప్పింది, అందుకే 2 ఆకులు పెట్టేసిన. ఇప్పుడు పూరీలు వచ్చినాయా గాయత్రి? హౌ ఇస్ ఇట్? అద్దరిపోయింది కదా. యాక్చువల్లీ దానికంటే కాడనే సూపర్ ఉంది, స్వీట్గా. నిజంగా చాలా బాగుంది. ఈసారి ఎప్పుడైనా తెచ్చుకుంటే కాడలు పడేయకండి మీరు, ఓకేనా? ఇదన్నమాట విషయం. బాగుంది. చూసినందుకు మీకు థ్యాంక్స్, చేసినందుకు నాకు నేను థ్యాంక్స్. బాగాలేదు, ఏమని చెప్పాలా? ఈరోజు శ్రీదేవి అదే అడవిలో గిట్ట ఏమన్నా కళ్ళు సార తాగితే సోగి ఊగి ఏదో మాట్లాడతారు చూడు, అట్లా మాట్లాడుతున్నానంట నా కూతురు చెప్తుంది. సో ఇదనమాట విషయము. మనం పండించుకొని మనము మన చేనులో బాగా వేయించుకొని నేను తిన్నా, మీరు చూసిర్రు మమ అనుకోండి, అంతకుమించి నేనేం చేయలేను. సేమ్ డైలాగ్ కింద కామాలు పెట్టుకుంటూ పోండి, సేమ్ యాజ్ అబో అన్నట్టుగా ఉంటుందన్నమాట. పాపం మీరు చూసుడు నేను తినడు దిల్కుష్ బై. నేనైతే చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ చిన్న వీడియో తీసిన. చూసి ఇక చెప్పనీకి రాదు, ఈ ఫ్లోనే రాదు, నాకు ఏం చేయాలి, నేను బట్టి పట్టినట్టు అయిపోయింది. చిన్నపిల్లలు బట్టి పడతారు అట్లా తయారైన నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.